హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, మెంతి ఆకుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. దీన్ని మంచిగా నీళ్లు పోసి 2 సార్లు కడిగేసుకుందాము. పలుచగా అటుకులు తీసుకున్నారనుకోండి, మనం కడిగే లోపలే పిండి పిండిగా అయిపోతుందనమాట. దానికోసం కొంచెం మీడియంగా ఉన్నాయి కానీ, లేదంటే ముద్దటుకులు గానీ తీసుకోండి కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మొత్తం నీరే లేకుండా వంపేసుకోవాలండి. వంపుకున్న తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా. సరిపోతుందండి నీళ్ళింకా. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోగా దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అర టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలండి, ఒక చిన్న పీస్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దీన్ని బరకగా కొంచెం గ్రైండ్ చేసుకుందామండి. పల్స్ మోడ్‌లో నీళ్ళేమీ వేయకుండా. చూడండి ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దామండి. అటుకులు చక్కగా మనకి నానిపోయినాయనమాట. ఒక్కసారి చేత్తో ఇలా మంచిగా కలుపుకుందాం. మరీ మెత్తగా పిండి పిండిగా అయ్యేటట్టు కాకుండా ఒక్కసారి చేత్తో అలా మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక కప్ వచ్చేసి సన్నగా తరిగిన మెంతాకండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు చలికాలంలో మనకి మెంతాకు బాగా దొరుకుతుందండి. దాంతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ కూడా నచ్చుతుందనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుందాము. శనగపిండి పడని వాళ్ళనుకోండి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు దీన్ని. కానీ మనం మెంతాకు వేసుకోవటం వల్ల ఏంటంటే శనగపిండి వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బావుంటుందండి. అందుకని నేను శనగపిండి వేశాననమాట. ఇప్పుడు దీంట్లో 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమేనండి. ఇంక అంతకంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు. పిండి అస్సలు పలచన కాకూడదు మనకి. నీళ్ళు మనం వేసుకున్న సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి గట్టిగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాము. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగాను కాకుండా మీడియంగా ఉండే విధంగా దీన్ని ప్రెస్ చేసుకుందాం. అప్పుడే మనకి చక్కగా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా టిక్కీలాగా కాకుండా పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి కావాలంటే. చాలా టేస్టీగా ఉంటుందనమాట. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి వేయించుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్నామంటే ఈలోగా కడాయిలో నూనె పెట్టుకున్నాము. నూనె వేడెక్కింది. పట్టినన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా వేగుతుందండి మంచి క్రిస్పీగాను.
పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మెంతి ఆకు తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. చేదుండదండి దాంట్లో మనం వేసుకున్న మసాలా వల్ల. 2 పక్కల ఇలా మార్చి మార్చి ఎర్రగా కాల్చి తీసుకుందాము. మీరు గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఇన్‌స్టాంట్ స్నాక్ రెసిపీస్ తర్వాత ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టాంట్ డిన్నర్ రెసిపీస్ అలానే హెల్తీ రెసిపీస్, స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా మనకి పైన క్రిస్పీగా వేగిపోయినాయనమాట. వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా బావుంటుంది. దీనిలోకి ఇంకేమీ అవసరం లేదండి సాస్ కానీ ఏమీను. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా. తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.